హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్లో వచ్చేసి టైలరింగ్ అంటేనే మనకి బాగా యూజ్ అయ్యే ఒక ఐటమ్ గురించి అయితే టైలరింగ్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. బిగినర్స్కి అయితే మనము ఇంచ్ టేప్ అంటాం కదా, కొలతలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ టేప్ అయితే ఉండాలి. ఏ కొలత ఎంత, ఏ లూజు ఎంత తెలుసుకోవాలంటే ఇది లేకుండా అయితే పని అవ్వదు. అయితే మనం ఇది లేకుండా కూడా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంటాం, కానీ అది 100% క్లారిటీ అయితే ఉండదు. ఇదైతే మాత్రము 100% క్లారిటీ అయితే ఉంటుంది. కాకపోతే కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది చాలామందికి. ఈ టేప్ గురించి అవగాహనే ఉండదు. కాబట్టి దీని గురించి అయితే మనము టోటల్గా అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అయితే చూడండి, బిగినర్స్ అనేసరికి ఇది చిన్నగా ఉంది, ఇది వెడల్పుగా ఉంది, దానికి దీనికి తేడా ఏమైనా ఉంటుందా అని అయితే అనుకుంటారు. కానీ ఏమీ వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. ఇది కొద్దిగా పతలాగా పల్చగా ఉంటుంది, తొందరగా చినిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత అంతా సేమే ఉంటుందన్నమాట. సరేనా, సేమే ఉంటుంది. అయితే ఇది మనకి బయట మార్కెట్లో వచ్చేసి 10 రూపీస్కే దొరుకుతుంది. ఇటు సైడ్ అయితే ఇంచెస్, పెద్ద పెద్ద ఇంచెస్ ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసి సెంటీమీటర్లు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇటు సైడ్ ఇంచెస్ ఉండవు. ఇది 10 రూపీస్ మనకి బయట మార్కెట్లో. సరేనా, బయట రీటైల్గా, హోల్సేల్లో కాకుండా. హోల్సేల్లో అయితే సింగిల్ పీస్ ఇవ్వరు, ఒక డజన్ పీసెస్ అలా అయితే మనం తీసుకోవాలి. అయితే ఈ టేప్ విషయానికి వచ్చేసరికి మనకి ఇటు ఇంచెస్ అయితే ఉంటుంది. చూడండి, ఇంచెస్ 1 2 3 4 అలా అయితే ఉంటాయి. మళ్ళీ అదేనే ఇటు సైడ్ మనం తిప్పామనుకోండి, ఇటు ఆరెంజ్ సైడ్ వచ్చేసి ఇంచెస్ ప్లస్ సెంటీమీటర్లు 2 రకాలుగా అయితే ఉంటాయి అన్నమాట. ఏదైనా మనం కొలుసుకోవాలంటే ఇంచెస్ సెంటీమీటర్స్ లెక్క ఉంటుంది. అయితే టోటల్గా ఈ టేప్ లెంత్ ఎంత ఉంటుంది, దీన్ని మనం టేప్ అంటాము, ఇంచ్ టేప్ అంటాం కదా. టోటల్గా దీని లెంత్ వచ్చేసి 1.5 మీటర్. సరేనా, 1.5 మీటర్. అయితే మనకి ఇటు సైడ్ వచ్చేసి చూడండి, చిన్నగా ఐరన్తో పల్చని రేకు లెక్క అయితే ఉంటుంది. అయితే ఇక్కడ నుండి ఇదైతే స్టార్ట్ ఉంటుంది. ఇటు సెంటీమీటర్స్, అటు ఇంచెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ 2.5 సెంటీమీటర్స్కి 1 ఇంచు, 5 సెంటీమీటర్లకి 2 ఇంచీలు, ఆ విధంగా 10 సెంటీమీటర్లకి 4 ఇంచీలు, ఆ విధంగా అయితే మనకి ఇటు మెజర్ అయితే ఉంటుంది. ఇటు ఇంచెస్ అయితే ఉంటాయి అన్నమాట. టోటల్గా చెప్పాను కదా, 1.5 మీటర్ అయితే దీని విడత అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మార్కెట్లో వచ్చేసి 15 రూపీస్ అయితే ఉంటుంది. ఇది 10 రూపీస్ అయితే ఉంటుంది. మనకి ఎక్కువగా అవసరం లేదు అనుకుంటే బయట రీటైల్గా కొనుక్కుంటే సరిపోతుంది. ఇలాంటివి ఎవరికైనా సేల్ చేస్తామో అనే ఉద్దేశం ఉంటే మనకు హోల్సేల్లో తీసుకుంటే సరిపోతుంది. అయితే దీని గురించి అయితే ఇంకా ఇంచెస్ గురించి అయితే కొద్దిగా క్లారిటీ అయితే ఇస్తాను. చూడండి, ఇక్కడ ఈ ఇంచు నుండి 2 నుండి 3 వరకు మనకు 4 భాగాలు అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ 2 నుండి స్టార్ట్ చేసుకుంటే మధ్యలో యారో ఉంది కదా, ఈ యారోకి 1/2 ఇంచు, తర్వాత ఈ యారోకి ఈ 2కి మధ్యలో ఇంకొక లైన్ అయితే ఉంది, ఆ లైన్కి వచ్చేసి 1/4 ఇంచు. తర్వాత ఇటు నుండి ఈ యారోకి ఈ 3కి మధ్యలో ఒక లైన్ ఉంది కదా, అది 3/4 ఇంచు. కాబట్టి 4 భాగాలు, ఇంచు, 1/2 ఇంచు, 3/4 ఇంచు, 1/4 ఇంచు, ఇంచు, అలాగా 4 భాగాలుగా మనకైతే వస్తుందన్నమాట. ఆ విధంగా మనమైతే తీసుకోవాలి. మనం ఇప్పుడు ఆర్మహోల్ కరువులో అన్నాం అనుకోండి, ఇక్కడ 1 ఉంటుంది కదా, ఈ 1 వరకు అంటే మనం టైలరింగ్ స్టార్టింగ్లో నేర్పించేటప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. టైలరింగ్ స్టార్టింగ్లో నేర్పించేటప్పుడు చాలామంది బిగినర్స్ అయితే ఏం చేస్తారు అంటే, హ్యాండ్ అంటే ఆర్మహోల్ కరువు ఉంటుంది కదా, ఆర్మహోల్ కరువు ఇలా తీసేటప్పుడు, ఇలా కార్నర్ ఇలా తీసేటప్పుడు 1 ఇంచుకి మార్క్ చేయండి అంటే ఎక్కడి నుండి పెట్టాలి అని అడుగుతూ ఉంటారనమాట. ఎక్కడి నుండి అంటే ఇక్కడ ఈ 1 దగ్గర పెద్ద లైన్ అయితే ఉంటుంది కదా, ఆ చివరి నుండి ఈ చివరికి ఈ కార్నర్ పాయింట్లో వచ్చేసి ఈ 1ని పెట్టి ఇప్పుడు మార్కింగ్ అయితే చేయాలి. సమయానికి మనము ఒక 1/2 ఇంచు చేయాలి అంటే ఇప్పుడు ఈ చివరి భాగం నుండి ఈ 1 వరకు మధ్యలో పెద్ద లైన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి ఈ 1 నుంచి 2 వరకు మధ్యలో యారో ఉంది కదా, ఇక్కడ కూడా ఒక యారో ఉంది చూడండి. ఆ యారో దగ్గర కరెక్ట్గా ఇలా చేస్తే మనకు 1/2 ఇంచు, ఇంకా తక్కువ చేస్తే 1/4 ఇంచు, అలా అయితే మనము చూసుకోవాలి. అయితే ఈ 1 నుంచి ఇక్కడ వరకు అయితే మనకి మ్యాక్సిమము అంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 లైన్స్ అయితే ఉన్నాయి. ఈ 8 లైన్స్లో ఫస్ట్ 2 లైన్లకి 1/4 ఇంచు అనమాట. ఈ 1 దాటిన తర్వాత 2వ లైన్ 1/4 ఇంచు, మళ్ళీ 4వ లైన్ 1/2 ఇంచు, మళ్ళీ 6వ లైన్ 3/4 ఇంచు, మళ్ళీ 8వ లైన్
1 ఇంచ్ అలా మీరు గుర్తుపట్టుకోండి. హాఫ్ ఇంచ్ అనేసరికి 1 ఇంచ్ అనేసరికి 1 దగ్గరకు రావాలి, 1.5 ఇంచ్ అనేసరికి యారో రావాలి, 2 ఇంచులు అంటే ఇలా రావాలి, 2.5 అంటే మళ్ళీ 2 లైన్స్ దగ్గరకు రావాలి. అలానే మనము లెక్కేసుకుంటే ప్రతి ఒక్క 2 లైన్లకైతే 1/2 ఇంచు విడత అయితే వెళ్తుంది. సరేనా? ఈ విధంగా మనం కొలత వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనము నెంబర్స్లో చెప్పాలి అంటే 2.5, ఇక్కడ సమయానికి 2.5 విడత తీసుకోండి అంటే ఈ విధంగా మనము చూడండి 2 ప్లస్ ఈ యారో దగ్గరికి ఇలా పెట్టేసి 2.5 విడత కార్నర్లో తీసుకుంటాం అనమాట. అలా తీసుకునేటప్పుడు ఒకవేళ రాయాలి అంటే 2.5 మనము 2.5 అని రాయొచ్చు. సరేనా? 2.5 అంటే 2.5 అలా మనము చూసుకుంటే సరిపోతుంది. అయితే 2.30 అంటే ఇక్కడ 2.75 అని రాయొచ్చు. లేదంటే 2.60 పాయింట్లు అంటే 2.6, లేదంటే 2.5 అంటే 2.5 అలా మనం రాసుకుంటే సరిపోతుంది. అలా మనము ఒక్కొక్క అలా మెజర్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 1/2 ఇంచులకు అంత లెక్క లేదనుకోండి, కొన్ని పర్టికులర్గా అయితే ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఇంచు టేప్లో అయితే చెప్పాను కదా, ఈ విధంగా మనకి ఇటు సైడ్ ఇంచులు అలానే సెంటీమీటర్లు అయితే ఉంటాయి. అయితే మ్యాక్సిమం మనము లైనింగ్ ఒకవేళ కొలిసాము అంటే లైనింగ్ ఎవరైనా మనం తీసుకున్నాము అంటే ఇలా లైనింగ్ అయితే మనకి బండ్లో అయితే వస్తుంది కదా, చూడండి ఇక్కడ లైనింగ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ అనమాట. ఈ 1 మీటరు ఎలా కొలుసుకోవాలనేది మనం చూద్దాం. ఈ విధంగా ఇలా ఓపెన్ అయితే చేశాను. ఓపెన్ చేసేటప్పుడు మనం ఈ లైనింగ్ కొలతలు చూసేటప్పుడు ఇంచీల లెక్క అయితే కొలవకూడదు. చూడండి ఇంచీల లెక్క, ఇంచీలతో మనం ఎప్పుడూ కొలుసుకోకూడదు లైనింగ్ని. ఒకవేళ సేల్ చేయాలనుకున్నా, మనం కొనాలి షాప్కి వెళ్ళి కొనాలి అనుకున్నా సరే మనము ఇంచులతో అయితే తీసుకోకూడదు. ఇక్కడైతే మనకి చెప్పాను కదా, ఇక్కడ ఇనుము రేకు లాంటిది ఉంటుందని, ఇక్కడ నుంచి 1 నుండి ఇంచీలు ప్లస్ మనకి సెంటీమీటర్లు స్టార్ట్ అవుతాయని, కాబట్టి ఈ సెంటీమీటర్లతో కొలవాలి. మనం ఇలా కొలుసుకుంటే 100 సెంటీమీటర్లు అంటే మనకి చిన్నప్పుడు టేబుల్స్లో కూడా వస్తాయి ఇవి. 100 సెంటీమీటర్లు అనేటప్పటికి మనకి 1 మీటర్ అయితే వస్తుంది. సరేనా? ఎవరైనా మనం ఎప్పుడైనా లైనింగ్ తీసుకునేటప్పుడు 100 కంటే ఇంకా 2-3 సెంటీమీటర్లు ఎక్కువ ఉండేటట్టే వాళ్ళు కొలవాలి, మనం తీసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా 100 దగ్గరికి అయితే మనము తీసుకోకూడదు. ఎందుకంటే మనకి తడిపేటప్పుడు సింక్ అవ్వడము, అలా కొద్ది క్లాత్ సరిపోకపోవడం అలాగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరికి సేల్ చేసినా సరే, మనం కొన్నా సరే ఒక 2-3 సెంటీమీటర్లు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మనకి ఇక్కడైతే మొత్తము టోటల్గా వచ్చేసి 152 సెంటీమీటర్స్ అంటే మనకి 1.5 మీటర్ వస్తుంది. అంటే కరెక్ట్గా 150కి రాలేదు, చూసారా? 150కి రాలేదు, ఇక్కడ 2 సెంటీమీటర్లు ఎక్కువ వచ్చింది. కానీ ఇది మనకి 1.5 మీటర్, ఇంచు టేప్ అయితే 1.5 మీటర్ పొడవు అయితే ఉంటుంది. 100 వచ్చేసరికి 1 మీటర్ అయితే మనకి ఉంటుంది. అదే 50 తీసుకోమనుకోండి మనకి 1/2 మీటర్ అయితే వస్తుంది. 50కి 1/2 మీటర్ వస్తుంది. అలానే 25 తీసుకుంటే ఇక్కడ వరకు తీసుకుంటే మనకి 1/4 మీటర్ అయితే వస్తుంది. అలానే మనము సెంట్లు, మనకి మీడియం సైజ్ బ్లౌజు అనుకోండి, మనం లైనింగ్ తేవాలి చిన్న సైజు అనుకోండి, 80 సెంటీమీటర్లు అయితే సరిపోతుంది. 80 సెంటీమీటర్లు క్లాత్ ఇవ్వండి లైనింగ్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. మీడియం సైజ్ అనుకోండి కనీసం ఒక 90 సెంటీమీటర్లు తీసుకోండి, ఫ్రీగా ఉండాలి ఎప్పుడైనా సరే. అలానే మనకి హెవీ సైజు పెద్ద సైజు అంటే 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అయితే మనకి 1 మీటర్ అయితే సరిపోతుంది. ఎల్బో హ్యాండ్స్కి అలాంటికైతే మనకి 1/2 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. ఆ విధంగా మీటరు, 1/2 మీటరు, 1/4 మీటరు అలా అయితే మనము తీసుకోవాలి. సరేనా? చాలామందికి అయితే అంటే కొలతలు అనేసరికి లెక్కలు అనేసరికి లెక్కలు వేయాలి అంటే ఇప్పుడు మనకి చుట్టు కొలత లేదంటే పొడవు లేదంటే ఇలాంటి మనము కొలతలు వేసుకునేటప్పుడు ఇంచు టేప్లో మనము ఈజీగా ఎలా మెజర్ చేయొచ్చు అంటే మనకి మన చుట్టు కొలత ఒక 30 ఇంచులు వచ్చింది అనుకోండి, మనం కరెక్ట్గా లెక్కల్లో కరెక్ట్గా ఉంది అంటే అందులో సగం 15, 15లో సగం 7.5. కాబట్టి టక్మని మనం ఇలా చూస్తే 7.5కి ఈ విధంగా మనమైతే మార్క్ అయితే చేసేస్తాం. కానీ చాలామందికి ఇలా కొలతలు చేయాలంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది.
ఆ 30లో ఎంత వస్తుంది, ఇందులో ఎంత వస్తుంది, 4వ భాగమా 3వ భాగమా అలా తేడా అయితే వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇంచు టేప్ మనకి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచీలు. ఈ 30 ఇంచీలకి ఇక్కడ పట్టుకోండి, 30 ఇంచీల దగ్గర పట్టేసుకోండి. అలా పట్టుకొని ఈ విధంగా టేప్ని ఈ 30 ఇంచీల దగ్గరికి ఇలా డబల్ చేయండి. డబల్ చేస్తే మనకి 15 ఇంచీలు అయితే ఇక్కడికి వస్తుంది, సరేనా? 15 ఇంచీలు ఇందులో. మళ్ళీ దీన్ని ఇలా డబల్ చేయండి. డబల్ చేస్తే మనకి 7.5 ఇంచులు అయితే వస్తుంది. ఇప్పుడు ఇదంతా వదిలేసి ఇక్కడ చూడండి, 1 దగ్గర నుండి ఇప్పుడు చూడండి, మనకు కరెక్ట్గా 7.5 అయితే వచ్చింది. కాబట్టి ఈ విధంగా మెజర్ చేసుకోండి. లేదంటే ఆర్మ్ హోల్ లూజు, ఇప్పుడు వచ్చేసి మనము ఆర్మ్ హోల్ లూజ్ని ఒకవేళ కొలాలి అంటే మనము ఆర్మ్ హోల్ వచ్చేసి డౌన్ మనం ఒక 5 ఇంచెస్ అయితే తీసుకున్నాం అనుకోండి. ఇలా తీసుకునేటప్పుడు ఇక్కడ మ్యాక్సిమంగా ఒక 1.5 కానీ 1.25 కానీ పెడతాం. అలా పెట్టేటప్పుడు మనం రౌండ్ అయితే తీసేస్తే ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్లో మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ అయితే ఉంటుంది. 19 అనేసరికి చాలామంది 19లో సగం ఎంత అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ టక్కున చెప్పలేరనమాట. కాబట్టి అలాంటప్పుడు మనము దానితో ఒక టైం వేస్ట్ చేసే కంటే 19 ఇంచెస్కి ఈ విధంగా పట్టుకొని 9 ఇంచ్ ఈ విధంగా మనం చూసుకోవాలి. సగానికి చూసుకుంటే మనకు 9.5 ఇంచు. కాబట్టి మనకి ఇప్పుడు ఆర్మ్ హోల్లో వచ్చేసి 9.5 ఇంచ్ అయితే కావాలి. మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 19, కాబట్టి 9.5. కాబట్టి మనకి ఇక్కడ 9.5 వచ్చింది అని మనము మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెజర్ విషయంలో మాత్రము చాలా టేప్ అనేది చాలా నీట్గా మనకి క్యాలిక్యులేట్ చేయకుండే మనకు క్యాలిక్యులేషన్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇది అందరికీ సామాన్యులకు కూడా చాలా ఈజీగా మెజర్ అయితే చేసుకోగలరు. అలానే టేప్ మెజర్మెంట్ అనేది మనకు అక్షరాల కుదురుతుంది. కాబట్టి ఆది బ్లౌజ్ కంటే టేప్ మెజర్మెంటు చాలా బెటర్ అని నేనైతే చెప్తాను. కాబట్టి అందులో అంటే ఆది బ్లౌజ్లో మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే కరెక్ట్ చేయగలరు. నార్మల్గా కొత్తగా అయితే చాలా బ్లౌజులు చెడిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి టేప్ మెజర్మెంట్తో బిగినర్ అయినా సరే మీకు మెజర్మెంట్స్ ఎక్కడ ఎంత పెంచాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి, ఎక్కడ పావు చేయాలి అని మనం అనుకుంటే చాలా ఈజీగా మనమైతే చేసేయచ్చు. కాబట్టి చాలా నీట్గా మనకైతే మెజర్మెంట్స్ అయితే వస్తాయి. టేప్ గురించి అయితే బాగా డీప్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇంచు టేప్ అని మనము అనుకోవచ్చు, సరేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.